సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎల్పిపి లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. సో దానిలో మనకి గ్రాఫికల్ మెథడ్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాఫికల్ మెథడ్. ఈ గ్రాఫికల్ మెథడ్లో 2 మోడల్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ మ్యాక్సిమైజ్ అండ్ అనదర్ వన్ ఈజ్ మినిమైజ్. సో ఫస్ట్ మనం మ్యాక్సిమైజ్ మీద ప్రాబ్లం చూద్దాం. So solve the LPP problem graphically. Maximize z equal to 30x1 plus 40x2 subject to x1 plus x2 is less than or equal to 200. 8x1 plus 5x2 is less than or equal to 600 and x1 x2 is greater than or equal to 0. సో ఇక్కడ మనకి మ్యాక్సిమైజ్ జెడ్ వాల్యూ ఇచ్చారు, అలానే సబ్జెక్ట్ టు కన్స్ట్రైన్స్ ఇచ్చారనమాట. సో కన్సిడరింగ్ ది ఎల్పిపి ప్రాబ్లం మనకి మ్యాక్సిమైజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ 10 ఇచ్చాడు, 30x1 ప్లస్ 40x2. సబ్జెక్ట్ టు కన్స్ట్రైన్స్ ఏమి ఇచ్చారు, x1 ప్లస్ 2x2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 200 కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. సో ఫస్ట్ వాటిని మనకి ప్రాబ్లం రావడం కోసం ఈక్వల్ చేద్దాం. అండ్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి, 8x1 ప్లస్ 5x2 ఈక్వల్ టు 600. అంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది, ఇదేమవుతుంది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేయాలి. అంటే వాటికి x1 x2 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఫస్ట్ మనకి x1 ఈక్వల్ టు 0 తీసుకుంటే మనకి x2 వాల్యూ వస్తుంది. అలానే x1 వాల్యూ అలాగే x2 వాల్యూ రావడానికి x1 వాల్యూ రావడానికి x2లో 0 తీసుకోవాలి. అలానే మనకి x2 వాల్యూ రావడానికి x1 0 తీసుకోవాలి. తీసుకుంటే మనకి x1 x2 వాల్యూస్ వచ్చేస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే మనం సెకండ్ ఈక్వేషన్ కూడా తీసుకుని x1 x2లో 0s పెట్టుకుని మనం సాల్వ్ చేసుకుందాం. సో ఫస్ట్ టేక్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి మనకి x1 ప్లస్ 2x2 ఈక్వల్ టు 200. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, సో సబ్స్టిట్యూట్ x2 ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ x2 ఈక్వల్ టు 0. x2 ప్లస్లో 0 పెడితే మనకి x1 వాల్యూ వస్తుంది. అంటే x1 ప్లస్ 2 x2 అంటే 0 కదా, 0 ఈక్వల్ టు 200. అంటే x1 ప్లస్ 0 ఈక్వల్ టు ఎంత అయింది, 200 అయ్యింది. అంటే x1 ఏమవుతుంది మనకి 200. దెన్ సబ్స్టిట్యూట్ x1 ఈక్వల్ టు 0 బికాజ్ ఎందుకు మనకి x2 వాల్యూ రావడం కోసం. x1 ఈక్వల్ టు 0 అంటే x1 ప్లస్లో 0 ప్లస్ 2x2 ఈక్వల్ టు 200. x2 ఈక్వల్ టు 200 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే 2 అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. సో 100. x2 ఎంత వచ్చింది మనకి 100 వచ్చింది. అంటే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే x1 x2 వాల్యూస్ ఏమయ్యాయి మనకి 200, x1 100 వచ్చేసి x2 వచ్చింది. సో అంటే ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1కి x1 x2 వాల్యూస్ మనకి ఫైండ్ అవుట్ అయిపోయాయి. ఇప్పుడు టేక్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 తీసుకుని దానికి x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈక్వేషన్ 2 ఏంటి మనకి 8x1 ప్లస్ 5x2 ఈక్వల్ టు 600. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం, x1 వాల్యూ రావడం కోసం x2లో 2 తీసుకుందాం. సబ్స్టిట్యూట్ x2 ఈక్వల్ టు 0 అంటే 8x1 ప్లస్ 5 ఇంటూ 0 ఈక్వల్ టు ఎంత అవుతుంది 600 అవుతుంది. అంటే 8x1 ఈక్వల్ టు 600. x1 ఈక్వల్ టు 600 బై 8 ఎంత అవుతుంది 75. x1 ఎంత అయింది మనకి ఇక్కడ 75. అలానే సబ్స్టిట్యూట్ ఇప్పుడు ఏం చేయాలి, x1 ప్లేస్లో 0 పెట్టాలి. 8 ఇంటూ 0 ప్లస్ 5x2 ఈక్వల్ టు 600. 5x2 ఈక్వల్ టు
600. x2 ఈక్వల్ టు 600/5 ఎంత అవుతుందమ్మా 120. అంటే ఇక్కడ మనకి x1 x2 వాల్యూస్ ఎంత వచ్చాయి, x1 వచ్చేసి 75 అండ్ x2 వచ్చేసి ఎంత అయింది 120. అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్కి x1 x2 వాల్యూస్ వచ్చాయి, అలానే సెకండ్ ఈక్వేషన్కి కూడా మనకి x1 x2 వాల్యూస్ వచ్చాయి. సో ఇది మనకి ప్రాబ్లం ఏంటిది, గ్రాఫికల్ మెథడ్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాయింట్స్తో మనం గ్రాఫ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనకు వచ్చిన పాయింట్స్తో మనకి గ్రాఫ్ని డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్కి x1 x2 వాల్యూస్ ఎంత వచ్చాయి, ఫస్ట్ పాయింట్కి x1 x2 వాల్యూస్ మనకి 200, 100. అలానే సెకండ్ ఈక్వేషన్కి x1 x2 వాల్యూస్ ఎంత వచ్చాయి మనకి 75, 120. సో ఇప్పుడు దీనికి గ్రాఫ్ని డ్రా చేద్దాం. సో మనం ఇక్కడ 50-50 కింద తీసుకుంటే ఏమవుతుందంటే ఈజీగా మనం రాయొచ్చు. ఎందుకంటే 50-50 అయినా తీసుకోవచ్చు, లేదా 25-25 అయినా తీసుకోవచ్చు. 25, 50, 75, 100, 125, 150, 175 అండ్ 200. సో అలానే ఇక్కడ x యాక్సిస్లో ఎలా తీసుకున్నామో y యాక్సిస్ కూడా అలానే తీసుకోండి. 25, 50, 75, 100, 125, 150, 175 and 200. ఓకే. సో ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూస్తే ఎంత అయింది మనకి ఇక్కడ 200, 100. అంటే x1 200, అండ్ x2 ఎంత వచ్చింది 100. అంటే x1 అంటే x యాక్సిస్ 200, y యాక్సిస్ దగ్గర 100. అంటే ఇక్కడ 200, ఇక్కడ 100. సో అలానే నెక్స్ట్ది x యాక్సిస్ దగ్గర 75 అండ్ y యాక్సిస్ దగ్గర 120. అంటే నియర్లీ ఇక్కడికి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి, మ్యాక్సిమైజ్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ప్రాబ్లంలో ఇక్కడ గ్రాఫికల్లీ మ్యాక్సిమైజ్ అని ఉంటే మనం తీసుకునే గ్రాఫ్ లోయర్ బౌండ్ తీసుకోవాలి. అంటే మనం లోయర్ బౌండ్ తీసుకొని సాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ మినిమైజ్ అని ఉంటే అప్పర్లో తీసుకోవాలి. సో ఇప్పుడు మ్యాక్సిమైజ్ కాబట్టి ఈ లోపల పార్ట్ని తీసుకుంటాం, బయట అసలు టచ్ అవ్వకుండా లోపలదే తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఒకవేళ మినిమైజ్ అంటే మీరు బయట అప్పర్ అంటే లోపల టచ్ అవ్వకుండా బయట వాల్యూస్ని తీసుకోవాలి. ఇప్పుడు మనకి మ్యాక్సిమైజ్ కాబట్టి ఏంటంటే లోయర్ బౌండ్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీరు మ్యాక్సిమైజ్ అని ఇస్తే లోయర్ బౌండ్ తీసుకోవాలి, మినిమైజ్ అని ఇస్తే కనుక అప్పర్ బౌండ్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకు మ్యాక్సిమైజ్ కాబట్టి ఇక్కడ ఏం తీసుకున్నాం మనం, ఇక్కడ లోయర్ బౌండ్ తీసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ మ్యాక్సిమైజ్ అని ఇస్తే కంపల్సరీ సబ్జెక్ట్ టు కన్స్ట్రైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టులోనే ఉండాలి. మినిమైజ్ అని ఇస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టులో ఉంటాయి. ఒకవేళ ఇక్కడ మీకు మ్యాక్సిమైజ్ అని ఇచ్చి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే వాటిని మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టులోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే సింబల్స్తో కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందనుకోండి, ఏం చేస్తాం, మైనస్తో బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తే సింబల్ కూడా ఆటోమేటిక్గా మనకి మారిపోతుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఏంటి, మనకి మ్యాక్సిమైజ్ అని ఇస్తే కంపల్సరీ ఇక్కడ సబ్జెక్ట్ టు కన్స్ట్రైంట్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టులో ఉండాలి. మినిమైజ్ అని ఇస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టులో ఉండాలి. మ్యాక్సిమైజ్ అని ఇస్తే మనం తీసుకున్న గ్రాఫ్ లోయర్ బౌండ్ రావాలి.
మినిమైజ్ అని ఇస్తే అప్పర్ బౌండ్ రావాలి. ఓకేనా? సో ఇవి మనకి మెయిన్ పాయింట్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ లోయర్ బౌండ్ తీసుకున్న దగ్గర ఏ పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయినాయి? లోయర్ బౌండ్ తీసుకున్నది అంటే రెండు ఎక్కడ లోయర్ బౌండ్ తీసుకున్నాం కదా ఇక్కడ. సో ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది? ఈ 2 పాయింట్స్ దగ్గర మనకి ఏమైంది? ఇంటర్సెక్ట్ అయింది. ఈ లోయర్ బౌండ్ ఎక్కడ టచ్ అయింది మనకి? ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇది. సో అది దేనికి? ఏ రెండు అవి? ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. సో అంటే ఇక్కడ మనకి లోయర్ బౌండ్ తీసుకున్నాం కాబట్టి ఈ పాయింట్స్నే తీసుకోవాలి. అంటే ఇక్కడ, సో ఇక్కడ అండ్ లోయర్ బౌండ్ ఇక్కడ, ఈ 3 పాయింట్స్ని తీసుకోవాలి. అంటే దీన్ని ఏ అంటున్నాము, సో దీన్ని 0 అంటున్నాము ఆరిజిన్, ఇంటర్సెక్ట్ అయిన దాన్ని బి అంటున్నాము, దీన్ని సి అంటున్నాము. సో ఆరిజిన్ మనకి తెలుసు ఆటోమేటిక్గా 0,0 ఎప్పుడు ఆరిజిన్. సో ఏ అంటే ఏంటిది? ఎక్స్ యాక్సెస్ కాబట్టి మనకి ఇక్కడ ఏ అన్నది 75 అవుతుంది, ఇక్కడ వై యాక్సెస్ లేదు కాబట్టి 0 అవుతుంది. సో బి పాయింట్ అన్నది మనకి తెలీదు. బి పాయింట్ మనకి తెలీదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? దాన్ని సాల్వ్ చేయాలి. సి పాయింట్ తెలుసు, ఇది మనకి వై యాక్సెస్ కాబట్టి ఎక్కడ టచ్ అయింది మనకి? ఇక్కడ 100 దగ్గర. అంటే ఎక్స్ యాక్సెస్ లేదు కాబట్టి 0, వై యాక్సెస్ ఉంది కాబట్టి 100. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? ఈ బి పాయింట్ని మనం ఏం చేసుకోవాలి? ఫైండ్ అవుట్ చేసుకోవాలి. బి పాయింట్ని ఏం చేయాలి? ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి బి పాయింట్ని? ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ బి పాయింట్ వస్తుంది. ఈక్వేషన్ 1 ఏంటి మనకి? x1 ప్లస్, అంటే సబ్జెక్టు కన్స్ట్రెంట్స్ ఉన్నాయి కదా, ఈక్వేషన్ 1, 2 తీసుకోవాలన్నమాట. ఈక్వేషన్ 1 ఏంటి? x1 ప్లస్ x2 ఈక్వల్ టు 200. అలానే సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 8x1 ప్లస్ 5x2 ఈక్వల్ టు 600. ఏమవుతుంది? 600 అవుతుంది. ఇప్పుడు మనకి x1, x2 వాల్యూస్ రావాలంటే ఏదో ఒకటి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ 8x1 ఇక్కడ 8x1 ఉంటే కనుక రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి x2 వాల్యూ x1 వాల్యూ వచ్చేస్తుంది కదా. సో అందుకని ఈక్వేషన్ 1ని ఇంటూ 8 చేసుకున్నాం. అదే ఈక్వేషన్ 1 అవుతుంది, ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. ఈక్వేషన్ 1ని ఇంటూ 8, ఈక్వేషన్ 1 ఇంటూ 8 చేస్తే ఇక్కడ 8x1 వస్తుంది. అంటే 8x1 8x1 మనకి క్యాన్సిల్ అయిపోతాయి. సో అందుకని 8 ఇంటూ 1 ఈక్వేషన్ 1 చేద్దాం. ఏమవుతుంది అప్పుడు? 8x1 ప్లస్ 16x2 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1600 అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ నార్మల్గా యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసేసేయండి. 8x1 ప్లస్ 5x2 ఈక్వల్ టు 600. సో ఇక్కడ మనకి ఇక్కడ మనకి 8x1 అంటే సింబల్స్ మారుతున్నాయి చూడండి. సో మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్. 8x1 అన్నది ఇక్కడ ఏమవుతుంది? 8x1 క్యాన్సిల్ అయిపోయింది. సో అండ్ ఇక్కడ ఏమవుతుంది? 16 మైనస్ 5 అంటే 11x2 ఈక్వల్ టు 1600 మైనస్ 600 ఎంత అవుతుంది? 1000 అవుతుంది. అంటే x2 ఈక్వల్ టు ఎంత మనకి? 1000/11 అవుతుంది. అంటే సో x2 ఈక్వల్ టు 1000/11 అవుతుంది. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 90.9. అంటే x2 వాల్యూ ఎంత వచ్చింది? 90.9. సో ఈ 90.9 x2 వాల్యూని తీసుకెళ్ళి మనం ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే x1 ప్లస్ 2 ఇంటూ x2 ప్లస్లో 90.9 ఈక్వల్ టు 200. సో x1 ప్లస్ 181.8 ఈక్వల్ టు 200. x1 ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 200 మైనస్ 181.8. x1 ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 18.2. సో మనకి ఇక్కడ బి పాయింట్ వాల్యూస్ ఎంత అవుతాయి? x1, x2 18.2, 90.9.
ఇక్కడ మనకి ఏదైతే ఇంటర్సెక్ట్ అయిందో బి పాయింట్ దాని వాల్యూస్ ఎంత అవుతుంది 18.2, 90.9. ఇదేమవుతుంది మనకి ఏదైతే లోయర్ బౌండ్ దగ్గర 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయిందో అదే మనకి ఏమవుతుంది ఫీజిబుల్ సొల్యూషన్ అవుతుంది. ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఇక్కడ మనకి ఏ పాయింట్ తెలుసు, బి పాయింట్ తెలుసు, సి తెలుసు, ఆరిజిన్ తెలుసు. ఈ వాల్యూస్ అన్నిటిని అంటే ఈ x1 x2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఏ బి సి అలానే 0 ఈ ఆరిజిన్ ఓ అనమాట. ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి మనం మ్యాక్సిమైజ్ జెడ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఉంది ఈక్వేషన్ ఉంది కదా, ఆ ఈక్వేషన్లోకి సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో మ్యాక్సిమం జెడ్ ఈక్వల్ టు ఎంత మనకి, మ్యాక్సిమం జెడ్ ఈక్వల్ టు 30x1 ప్లస్ 40x2. ఇక్కడ మనకి ఏ పాయింట్ ఎంత వచ్చింది 75,0. అలానే బి ఎంత వచ్చింది 18.2, 90.9. సి ఎంత వచ్చింది 0, 100. ఆరిజిన్ ఎంత 0, 0. ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి x1 x2 వాల్యూస్ని ప్రతి పాయింట్ని కూడా మనం ఈ మ్యాక్సిమైజ్ జెడ్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే ZA ఈక్వల్ టు 30 ఇంటూ x1 అంటే 75 ప్లస్ 40 ఇంటూ x2 అంటే 0. ఎంత అవుతుంది మనకి ఇక్కడ 30 ఇంటూ 75. 30 ఇంటూ 75 అంటే ఎంత అవుతుంది 2250 ప్లస్ 0 ఈక్వల్ టు ఎంత అవుతుంది 2250. నెక్స్ట్ వచ్చేసి ZB బి పాయింట్ అనమాట. 30 ఇంటూ 18.2 ప్లస్ 40 ఇంటూ 90.9 ఎంత అవుతుంది మనకి ఇక్కడ. సో 546 ప్లస్ 3636 దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 14182. సో అలానే నెక్స్ట్ సి పాయింట్ x1 0, x2 100 అయింది. అంటే 30 ఇంటూ 0, 40 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4000. నెక్స్ట్ ఫైనల్లీ ఆరిజిన్ అంటే 2 0నే కదా ఆరిజిన్ అంటే 30 ఇంటూ 0 ప్లస్ 40 ఇంటూ 0 దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 0. ఇప్పుడు మనకి ZA, ZB, ZC, Z0 ఈ ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ అండ్ ఆరిజిన్ ఏవైతే సబ్స్టిట్యూట్ చేసామో ఆ వచ్చిన వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూ ఏదో చూసుకోవాలి. ఎందుకంటే మన ప్రాబ్లం వచ్చేసి మ్యాక్సిమైజ్ కాబట్టి. సో వాటిల్లో మ్యాక్సిమైజ్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ఏమవుతుంది ఆప్టిమమ్ సొల్యూషన్ అవుతుంది. సో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఎక్కడ వచ్చింది మనకి ఈ 4182 అన్నది ఏమవుతుంది మనకి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. సో దీనికి సంబంధించిన x1 x2 పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏమవుతాయి మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అవుతాయి. ఆప్టిమల్ సొల్యూషన్ అవుతుంది. దేర్ఫోర్ we observe that the value of the Z is the highest 4182 when x1 equal to 18.2, x2 equal to 90.9, and therefore the optimal solution is x1 equal to 18.2, x2 equal to 90.9 and maximum Z equal to 4182. ఇదేమవుతుంది మనకి గ్రాఫికల్ మెథడ్ మ్యాక్సిమైజ్ ప్రాబ్లం అనమాట. సో అండ్ మీకు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మ్యాక్సిమైజ్ అని ఇస్తే అంటే
ప్రాబ్లంలో మీకు ఇక్కడ మ్యాక్సిమైజ్ అని కనిపిస్తే కంపల్సరీ మీరు తీసుకున్న గ్రాఫ్ ఏం చేయాలి, లోవర్ బౌండ్ తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ మ్యాక్సిమమ్ అని మ్యాక్సిమైజ్ జెడ్ వాల్యూ ఇస్తున్నాడు, అలానే సబ్జెక్టు కన్స్ట్రెంట్స్ వాల్యూస్ ఇస్తున్నారు. సో ఫస్ట్ ఈ 2 ఈక్వేషన్స్ని ఏం చేస్తున్నాం మనం, ఈక్వేషన్ 1 2 కింద తీసుకుని సో వాటికి x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. x1 x2 వాల్యూస్ రావాలంటే ఏం చేయాలి, x1లో 0 పెడితే x2 వస్తుంది, x2లో 0 పెడితే x1 వస్తుంది. అలానే 2 ఈక్వేషన్స్కి x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్కి x1 x2 వాల్యూస్ వచ్చిన తర్వాత గ్రాఫ్ని తీసుకోవాలి. గ్రాఫ్ ఇక్కడ మ్యాక్సిమైజ్ అని ఇస్తే గ్రాఫ్ గీసిన తర్వాత లోయర్ బౌండ్ వాల్యూస్ తీసుకుంటాం, ఒకవేళ మినిమైజ్ అని ఇస్తే అప్పర్ బౌండ్ వాల్యూస్ని తీసుకుంటాం. ఇక్కడ మ్యాక్సిమైజ్ కాబట్టి మనకి లోయర్ బౌండ్ వాల్యూస్ని తీసుకుంటున్నాం, అంటే ఇక్కడ ఈ లోయర్ బౌండ్లో తీసుకుంటున్నాం. అక్కడ లోయర్ బౌండ్లో టచ్ అయిన వాల్యూస్ ఏంటి, మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది అండ్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. సో అందుకని ఆరిజిన్ ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ తీసుకున్నాం. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఆరిజిన్ ఏ, సి వాల్యూస్ తెలుస్తాయి, బి వాల్యూ తెలీదు. ఆ రెండు ఎక్కడ ఏ పాయింట్స్, ఏ లైన్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినా తీసుకుని ఆ లైన్స్ రెండు మనం సాల్వ్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా బి పాయింట్ కూడా వస్తుంది. ఓకేనా? సో దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఆ వాల్యూస్ని తీసుకెళ్ళి జెడ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మ్యాక్సిమం వాల్యూ ఏదైతే వస్తుందో అదే మనకి ఏమవుతుంది, ఆప్టిమల్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం మినిమైజ్ చూద్దాం.